హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కొత్తగా ఒక రెసిపీ చేసి చూపిస్తానండి. 5 నిమిషాల్లో రసం తయారు చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను. కాకపోతే ప్రిపరేషన్ అనేది మీరు ముందుగా టైం ఉండేటప్పుడు చేసి పెట్టుకుంటే తర్వాత మీకు రసం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. రసం పొడికి కావలసిన పదార్థాలు: 2 కప్పులు కందిపప్పు, కప్పు అయినా ఒక గరిటైనా గ్లాస్ అయినా ఏదైనా మీ ఇష్టం కొలతగా తీసుకోండి. 2 కప్పులు కందిపప్పుకి 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు మిరియాలు, 1/2 కప్పు జీలకర్ర, తెల్లుల్లిపాయలు 2 తెల్లుల్లి గడ్డలండి, 1 టీ స్పూన్ మెంతులు, 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి, 4 స్పూన్ల ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు. తయారు చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ సపరేట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలండి. ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇలా ఒక కళాయి తీసుకోండి. ఫస్ట్ కందిపప్పు ఫ్రై చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. తీసుకుంటున్నాను. 1/2 కప్పు మిరియాలు వేసుకుంటున్నానండి. అంటే 3/4. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. కొంచెం ఓపిక్గా అన్నీ సపరేట్గా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ ఒకేసారి వేయించేస్తే ఒకటి వేగుతుంది, ఒకటి వేగకుండా ఉండిపోతుంది. దానివల్ల సపరేట్గా వేయించుకోండి. దీన్ని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలా. ధనియాలు 1 కప్పు, ఇది కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి. 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇవి కూడా దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో. ఇట్లా కొంచెం వేగినప్పుడే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం దోరగా వేగినాక దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుంటాను. చింతపండును కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నా. చింతపండు, కరివేపాకు బాగా ఆరబెట్టి తీసుకోండి. ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి కాబట్టి ఆరబెట్టి తీసుకోండి. దానికి నార, గింజలు ఏమున్నా అంతా క్లీన్ చేసి తీసుకోండి. తడి లేకుండా చింతపండు, కరివేపాకు తీసుకోండి. ఎందుకంటే తడి ఉన్నిందంటే ఇది స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి పాడైపోతుంది. అవన్నీ కొంచెం జాగ్రత్తగా ఆరబెట్టుకొని తీసుకోండి. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి చింతపండుని ఎండబెట్టండి. కొంచెం ఆరబెట్టి మళ్ళీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేశారంటే మీకు మిక్సీలో మెత్తగా పొడి అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా గిన్నెలోకి తీసుకుంటాను. మళ్ళీ మొత్తం పొడి చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా మిక్సీలోనే మెత్తగా కొట్టుకోండి. మనం వేయించినవన్నీ చల్లారినాక మెత్తగా మిక్సీలో పొడి కొట్టుకోండి. చింతపండు కూడా కలిపి పొడి కొట్టుకునేసేయండి. దీనికి ఇప్పుడు నేను పోపు పెడతాను. ఇలా కళాయి తీసుకొని ఈ కప్పుతో కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నాను ఆ కప్పుతోనే కప్పుడు ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఆయిల్ మేము ఎక్కువ వేస్తున్నామని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రసం పొడి అనేది మనకి చాలా రోజులు వస్తుంది. దానివల్ల నేను ఇంత ఆయిల్ వేస్తున్నాను. నేను ఒక 4 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు చిటపట అనాలా. ఇట్లా చిటపట అన్న తర్వాత 2 తెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. తెల్లుల్లి గడ్డలు ఒక 2 తీసుకున్నాను పెద్దది. ఇక్కడ బాగా ఆయిల్ బాగా ఫ్రై అయిపోవాలా. పచ్చి అనేది ఉండకుండా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఎండుమిరపకాయలు. మీరు ఎండుమిరపకాయలు కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోండి. మాకు కారం ఎక్కువ తిరగదు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను ఎండుమిరపకాయలు. ఇది కొంచెం ఘాటు కావాలన్నా మిరియాలు కూడా కొంచెం వేసుకోవచ్చు. మా ఇంట్లో ఘాటు కొంచెం తక్కువ తింటారండి. దానివల్ల నేను అన్ని కొంచెం తక్కువ వేసుకున్నాను. కరివేపాకు, పోపు అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలా. ఎందుకంటే మనకి రసం అనేది చాలా రోజులు వస్తుంది కాబట్టి కొంచెం పోపు అనేది ఎక్కువగానే వేసుకోవాలి. ఈ కరివేపాకు, తెల్లుల్లిపాయ ఇవన్నీ పచ్చి లేకుండా బాగా వేయించుకోవాలండి. దీంట్లోనే ఇంగువ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇంగువ అనేది ఎక్కువ ఉంటే రసం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చి లేకుండా తెల్లుల్లిపాయలు, కరివేపాకు బాగా వేయించుకోండి.
ఇది వేగిపోయిన తర్వాత బాగా చల్లార్చుకొని ఆ పొడిలోని ఈ పోపు అంతా మిక్స్ చేసేసుకోవాలి. బాగా చేసుకున్న తర్వాత నేను ఆ రసం ఎలా చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను వీడియోలో. పోపు చల్లారిపోయిందండి. ఈ పోపు మొత్తం ఈ రసం పొడిలోని వేసి బాగా కలుపుకోవాలి. బాగా మొత్తం బాగా కలవాలి. బాగా కలుపుకున్న తర్వాత రసం చేసుకోవాలి. దీన్ని రసం పొడిలోని ఆ పోపు అంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీంట్లో నేను ఒక 3 స్పూన్లు పసుపు వేస్తున్నాను. సాల్ట్ మీరు ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నారో ఆ కప్పుతో కప్పుడు సాల్ట్ వేసుకోండి. వేసుకొని కలుపుకొని మీరు మళ్ళీ రసం చేసేటప్పుడు సరిపోకపోతే సాల్ట్ కలుపుకోవచ్చు మళ్ళీ మనం. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలా. చేసుకొని ఇది మీరు ఒక బాటిల్లో వేసుకొని స్టోరేజ్ చేసుకోండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 3 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఇది. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 మనుషులకు అనుకోండి, ఒక 1.5 స్పూన్ వేసి రసం పొడి చేసుకుంటే సరిపోతుంది. దీనికి పోపు కానీ ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రసం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఒక గిన్నె తీసుకోండి. నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇలా టమాటా అనేది బాగా నీళ్ళలో స్మాష్ చేసుకోండి. టమాటా అనేది మీకు ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఈ టమాటాలు కొంచెం ఉడకనివ్వండి. కొంచెం నీళ్లు మరుగుతున్నప్పుడు మన రసం పొడి అనేది ఒక స్పూన్ వేస్తే చాలండి, రసం అయిపోతుంది. ఇంకా మనం పోపు కానీ ఏమి పెట్టాల్సిన అవసరం లేదు దీనికి. టమాటా ఉడికిందండి. 1 స్పూన్ రసం పొడి తీసుకున్నాను నేను. ఇది కొంచెం ఉడికింది అనుకోండి, 1 నిమిషం పాటు కూడా అవసరం లేదు, 1 అర నిమిషం ఉడికించుకుంటే చాలండి. కొత్తిమీర కొంచెం వేసుకునేయండి. నా దగ్గర కొత్తిమీర లేక నేను వేయలేదు. అంతేనండి, రసం రెడీ అయిపోయింది. దీనికి పోపు ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఇంతేనండి, ఇలాగా అన్నంలో కలుపుకొని తినేయచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎప్పుడన్నా టైం ఉండేటప్పుడు దాని ఒక రసం పొడి అనేది తయారు చేసి పెట్టుకునేసామంటే మనం 1 నిమిషంలో రసం చేసుకోవచ్చండి. టమాటా అనేది మీరు వేయకపోతే కూడా బాగానే ఉంటుంది, వేసినా కూడా బాగానే ఉంటుందండి. ఇది మీ పిల్లల హాస్టల్లోని బయట రూమ్లో గట్రా ఉంటారు కదండి, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఉద్యోగం చేసే ఆడవాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.